సో ఇలాంటి సిచ్యువేషన్లో వెంకటేష్ గారు చెప్పండి ఫైనల్గా 14వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా రాడా కోర్టుకి? వస్తే చాలా మందికి రావాలి, రాకపోతే వారెంట్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు సార్. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. చిన్న ఎగ్జాంపుల్ కోడికత్తి కేసులో రాజేష్ చెప్పినట్టు పాపం చిన్న పిల్లోడండి. ఈయనెంత అంటే దుర్మార్గపు మనస్తత్వం అంటే ఈయన ఒక్కసారి కోర్టుకు వెళ్ళి నా మీద ఇతను అటాక్ చేశాడని ఏదో విట్నెస్ చెబితే అతనికి బెయిల్ వచ్చేది. పాపం 4.5 సంవత్సరాలు జైల్లో ఉంచాడండి. ఏది అతను అడ్డం పెట్టిన అధికారంలోకి వచ్చి బెయిల్ ఇవ్వడం ఒక కారణం సార్. ఇన్నిసార్లు రాలే కాబట్టి ఇంక ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఎవిడెన్స్ క్లోజ్ చేసి మిగతా వాళ్ళ సాక్షులు ఎగ్జామిన్ చేసి కేసు డిస్పోజ్ చేయాలండి. అది చేయట్లేదుగా, అది కూడా జరగట్లేదు కదా. 5 ఏళ్ళు రాకపోతే ఆయన గురించి కేసు ఆపాలని ఎక్కడా లేదండి. దట్ ఈస్ నాట్ ది లా. ఆయన రాకపోతే ఆయన పక్కన పెట్టి మిగతా వాళ్ళని ఎగ్జామిన్ చేసి కేసు ఉంటే శిక్ష చేయడం, లేదంటే లేదు. జరగట్లేదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ప్రాసిక్యూటర్ కి ఈయనకి బెయిల్ ఇవ్వడం. కాదండి, చాలా రకాల పిల్స్ పడతా ఉంటాయి కదా. సరే రఘురామకృష్ణరాజు అంటే రాజకీయ నాయకుడు, రాజకీయ ఉద్దేశాలు దురుద్దేశాలు ఆపాదించారు. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయలేరా? దేశంలో ఇలాంటి ఒక రాజ్యాంగ ధిక్కారమో న్యాయ ధిక్కారమో చట్ట ధిక్కారమో జరుగుతుందని వేయలేకూడదు ఎవరు? వెయ్యొచ్చండి. కానీ వెంకటకృష్ణ గారు మీరు కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఇక్కడ జగన్మోహన్ గొప్పతనం కాదు, ఏమీ కాదండి. చెప్తున్నాను కదా ఇందాక మన లీడర్ గారు చెప్పినట్టు వ్యవస్థల లోపం గవర్నమెంట్ తరఫు నుంచి సిన్సియర్ ఎఫర్ట్ లేక ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రాసిక్యూటర్ గారు ఈయన రాకపోతే ఒకసారి బెంచ్ ముందు నిలబడి సార్ ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు, ఈయనకి ఇదే అలవాటు అయిపోయింది, కేసు డ్రాగ్ అవుతుంది. అట్లాగే ఆ కోడికత్తి కేసులోని అంతే కదా సార్. దాంట్లో అక్కడ ప్రాసిక్యూషన్ ఈయన రావట్లేదు, ఈయన కాదు లేదు చెయ్యాలి కదా, ఆయన రావాలండి, మీరు రాకపోతే అది అక్కడ ఆ బ్యాచ్ ని మనం వదిలేస్తున్నాం. అసలు చేయవలసింది నేను అనకూడదు కానీ గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్ ఇది ఉండాలి. ఎందుకు ఇస్తున్నారు ఎగ్జామ్షన్ అని ప్రాసిక్యూటర్ గారిని అడగాలి. ప్రాసిక్యూటర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు ది కోర్ట్ ఆర్ హీ హ్యాస్ టు టేక్ యాక్షన్. అదే పిటిషన్ నెక్స్ట్ గా ఆయన రావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కానీ సిబిఐ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారనుకోండి కోర్టు ముందు, సార్ ఇది ఎగ్జామ్షన్ పిటిషన్ డిస్మిస్ చేయండి, దీనిలో కారణాలు లేవు, ఈయన అన్ని చోట్లకి తిరుగుతున్నారు రావాలని అని వాళ్ళు వేయిస్తే గిల్లు అక్కర్లేదు సార్. ఇప్పుడు చూద్దామండి, 14వ తారీఖు ఎంతో దూరంలో లేదుగా, 7 రోజులే ఉంది ఇంకా. మరి ఆయన ఏమో నేను వస్తే భూగోళం బద్దలైపోద్ది, ప్రభుత్వాలు అతలాకుతలం అయిపోతే ఎగ్జామ్షన్ ఇవ్వమని అడుగుతున్నాడు. లేదా జూమ్ లింక్ పంపించండి మీకు కనపడతాను అని